అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మేమైతే ఎక్కడికో రెడీ అయ్యామనుకుంటున్నారా? గంగా స్నానానికి వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దరు కానీ వచ్చేయండి మరి. సో వెళ్తున్నాము. సో ఆటోలో వెళ్ళామన్నమాట. వెహికల్లో 2 వీలర్లో అయితే పట్టమని మా సార్ రానన్నారు. సో మేమే వెళ్తున్నాము. సో ఆటోలో వెళ్ళాము. ఇది కాలేజ్ రోడ్ మంచిర్యాలలో. సో మంచిర్యాల వాళ్ళు ఎవరైనా ఉంటే కాలేజ్ రోడ్ని గుర్తుపట్టిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. అండ్ ఆటోలో వెళ్తున్నాం కదా, సో కొంచెం మన థింగ్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి ఎవరైనా ఉంటే. సో ఇది మన డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అని ఉంది కదా. సో ఇందులో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మంచిర్యాలలో ఉంటే కామెంట్ చేసేయండి. అండ్ చాలా క్రౌడ్ ఉందండి. ఇది మార్నింగ్ 10 o'clock టైమే. 10-15 అరౌండ్ అంతే అయిందండి. ఈమె చూడండి ఎంత ముసలామె అయినా కూడా నడుచుకుంటూ వెళ్తుంది. చాలా చాలా క్రౌడ్ ఉంది. ఆటోలు చాలా చాలా దగ్గరే ఆపేశారు. ఈ బుట్టలు అయితే చాలా బాగా క్యూట్గా ఉన్నాయి, నాకైతే భలే అనిపించింది. అండ్ మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా బొమ్మలు, వస్తువులు 100 రూపాయలకి ఏదైనా ఒకటి అని అమ్ముతూనే ఉన్నారు. మా సాహిత్య అయితే మొదలు పెట్టేసింది, మమ్మీ వచ్చేటప్పుడు ఇది కొని మమ్మీ, వచ్చేటప్పుడు అది కొని మమ్మీ అని చాలా చాలా కబుర్లు చెప్తూ నడుచుకుంటూ వెళ్ళాము. సో ఇక్కడనే ఆపేసాం కదా, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అక్కడ ఎడ్జ్కి గుడి ఉంటుంది. సో గుడి దగ్గర దాటిన తర్వాత లోపలికి మనం వెళ్ళేసి అప్పుడు నది దగ్గరికి ఇసుకలో నడిచిన తర్వాత అప్పుడు మన నది స్నానం. ఇక్కడైతే వస్తూనే ఉన్నారండి తండోపతండాలుగా జనం. మేమైతే నడుస్తున్నాం. సో ఇక్కడే ఆటోలు ఆపేసిండ్రు. ఓకే, మన చిన్నప్పుడు ఈ విధంగా గంగా స్నానానికి వెళ్ళిన మెమరీస్ ఎవరికైనా గుర్తొచ్చాయా? నాకు మాత్రం మొత్తం నా ఫ్రెండ్సే గుర్తొచ్చారండి. స్కూలింగ్ టైంలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ నా కళ్ళ ముందరకే వచ్చేసారు. మీకే విధంగా ఎవరికైనా అనిపించిందా? కామెంట్ చేసేయండి. ఇక్కడ ఎన్ని బాగున్నాయో ఈ బొమ్మలు అయితే చాలా చాలా బాగున్నాయి. కృష్ణుడివి, లక్ష్మీదేవివి, రాధిక కృష్ణ, ఇట్లా గణపతివి చాలా చాలా బొమ్మలు ఉన్నాయండి. ఎంత క్యూట్గా ఉన్నాయో బొమ్మలు. అండ్ బెలూన్స్ అయితే ఏమండి చాలా చాలా, అసలు ఒక్కటని కాదు, అక్కడ దొరకంది లేదు. సేమ్ మనకు మూవీస్లో చూపెడతారు కదా జాతరలో, సో ఆ విధంగా ఉందన్నమాట. నిజంగా అక్కడ ఒక సెట్ ఏదైనా వేశారా అని అనిపించింది నాకు. మా గంగా స్నానం అయితే అయిపోయింది. ఆ తల్లికి పసుపు కుంకుమ కూడా సమర్పించుకున్నాము. ఇక్కడ లింగం ఆకారంలో చేసి కొబ్బరికాయ కొట్టేశాము. సో వెళ్ళిన వాళ్ళందరూ కూడా క్షేమంగా రావాలని అండ్ ఈ సంవత్సరం మనకు అందరికీ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో అందరూ ఉండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. అండ్